వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారిపోయింది. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత అనేక రంగాలు బాగుపడ్డాయి, కానీ వ్యవసాయ రంగం మాత్రం సర్వనాశనం అయిపోయింది. ఒక్కో రైతు దేశంలో సగటున 6 లక్షల అప్పు మోస్తా ఉన్నాడు. 30 లక్షలు 40 లక్షల అప్పులు ఉన్న రైతులు కూడా ఉన్నారు. సాగు వ్యయం ప్రతి సంవత్సరం పెరిగిపోతూ ఉండడం, గిట్టుబాటు ధరలు మాత్రం మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే కేంద్ర ప్రభుత్వం ఒక్కోదానికి సంవత్సరానికి 50 రూపాయలు 60 రూపాయలు పెంచుతూ ఉంటారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లో ఒక 6,000 ఒకసారి, ఒక 8,000 ఒకసారి వేసి పండగ చేసుకోపోండి అని చెప్తున్నారు. దేశంలో ఇప్పటికీ 60 కోట్ల మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని గనక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పథకాలతో ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయడానికి ఎవరూ మిగలరు. 20 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్న రైతులు కూడా వాళ్ళ పిల్లల్ని చదువు లేకపోయినా ఏదో ఒక వ్యాపారాల్లో పంపిస్తున్నారు, కానీ వ్యవసాయంలోకి తీసుకురావడం లేదు. నా బిడ్డ రైతు వ్యవసాయదారుడు అని చెప్పుకొని కాలర్ ఎగరేసుకొని చెప్పుకునే పరిస్థితి లేదు. 20-30 ఎకరాల పొలం ఉన్న రైతుల పిల్లలకు, మగపిల్లలకు కూడా ఆడపిల్లని ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు. హైదరాబాద్లో ఏటీఎం దగ్గర కాపలా ఉండేవాడికి అనేస్తారు, కానీ రైతుకి కూడా ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయం చేస్తాడు, ప్రతి సంవత్సరం 5 లక్షలు అప్పు చేస్తాడు, ఇక పొలం అంతా అమ్మి ఏదో ఒక రోజు మందు బుడ్డి ఎత్తుతాడని భయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతూ ఉన్నా ఆ పథకాలు రైతుల్ని ఆదుకునే విధంగా లేవు. అత్యంత దారుణమైన పథకం ఏదైనా ఉంది అంటే అది పంటల బీమా పథకం. 2 దశాబ్దాలు దాటిపోయింది పంటల బీమా పథకం వచ్చి, కానీ రైతును ఆదుకోవడంలో ఈ పథకం విఫలమైపోయింది. ఒక్కో రైతు ఎకరా మిర్చి సాగు చేయడానికి 2.5 లక్షలు ఖర్చు చేస్తూ ఉంటే, పంటల బీమాకు 3,000 4,000 పే చేస్తూ ఉంటే, మిర్చి సాగు చేసిన రైతుకి ఇంతవరకు ₹1 పరిహారం వచ్చిన దాఖలాలు లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు అంటేనే దోపిడీ. ప్రజల దగ్గర నుంచి 10,000 కోట్లు 20,000 కోట్లు వసూలు చేయడం, అందులో ఒక పావలా వారికి పడేయడం, అదే ఇన్సూరెన్స్. పంటల బీమా మోసం. ఏదైనా కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చెల్లించిన రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన ఒక ఆంధ్రప్రదేశ్లోనే సంవత్సరానికి 1,200 కోట్లు ఆ కంపెనీకి వస్తాయి. 5 సంవత్సరాల పోయేసరికి 6,000 కోట్లు జనం దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తుంది. అందులో ఒక 2,000 కోట్లు బాగా కరువు వచ్చిన సమయంలో ఇస్తే ఇవ్వవచ్చు, అది కూడా లేదంటే లేదు. వాడు రూల్స్ 18 పేజీలు ఉంటాయి. ఒక జిల్లా అంతా పోవాలా, ఒక మండలం అంతా పోవాలా, దిగుబడులు చూస్తేనేమో 10%కి పడిపోవాలా, ఈ రకరకాల రూల్స్ పెడతాడు. తెగుళ్ళు వచ్చిపోతే మాకు సంబంధం లేదంటాడు. ఇన్ని రూల్స్ పెట్టినప్పుడు ఆ పంటల బీమా రైతును ఏం ఆదుకుంది? 2 దశాబ్దాలు దాటినా మరి పంటల బీమాలో మార్పులు ఎందుకు చేయడం లేదు? మరి ఆ దుకాణాలు ఎత్తేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పంట నష్టపోయినప్పుడు ప్రతి రైతుకి ఎకరాకు ఒక కనీసం 30,000 సాయం చేయొచ్చుగా, అలాగూ చేయరు. ఇన్పుట్ సబ్సిడీ అంటారు, 5,000 6,000 బాగా తుఫాన్ వచ్చిపోయినప్పుడు వేస్తారు. అది కూడా ఒక బిస్కెట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకి ఎంత చేసినా తక్కువే. ఎన్ని పథకాలు తీసుకొచ్చినా కూడా రైతుని ఆదుకోలేకపోతా ఉన్నాయి. వ్యవసాయ రంగం జారిపోతానే ఉంది. తెలంగాణలో అయితే రైతు రుణమాఫీ చేశారు, కొంతవరకు బాగానే ఉంది. అయినా కూడా వ్యవసాయ రంగంలోకి కొత్త వారు రావడం లేదు. వ్యవసాయ రంగంలో కనుక ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టకపోతే ఆ రంగంలో ఒక్కరు కూడా మిగిలే పరిస్థితి లేదు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఈరోజు ఒక హెచ్చరిక జారీ చేశాడు. రాబోయే 20 సంవత్సరాల్లో భారతదేశంలో గ్రామాల్లో ఎవరూ కనిపించరు అన్నాడు. మేధావి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ముందు చూపుతో చెప్పాడు. ఇప్పటికే జపాన్లో గ్రామాలు ఖాళీ అయిపోయి పట్టణాలకు వలసలు పోతా ఉన్నారు. గ్రామాలు అంటే ముఖ్యంగా బతికేది వ్యవసాయ రంగం, చేనేత మీదే. ఆ 2 రంగాలు సర్వనాశనం అయిపోయినాయి భారతదేశంలో కూడా. ప్రస్తుతానికి ఇప్పటికే గ్రామాల్లో వృద్ధులు, ఇక వ్యవసాయం చేస్తున్న కొద్దిమంది మాత్రమే మిగిలారు. వారి బిడ్డల్ని, వారి పిల్లల్ని మొత్తాన్ని సాధ్యమైన వాళ్ళు అమెరికాకి, సాధ్యం కాని వాళ్ళు బెంగళూరుకి, హైదరాబాద్కి, మెడ్రాస్కి అలా ఏదో ఒక ఉద్యోగంతో పంపించేశారు. ఈ వ్యవసాయం నువ్వు చేయొద్దురా నాయన, నువ్వేం సంపాదించకపోయినా పర్వాలేదు, బతుకుపో, నీ కుటుంబాన్ని బతికించుకోపో అని పంపించేశారు. అదే విషయాన్ని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చెప్పాడు.
రాబోయే 20 సంవత్సరాల్లో పట్టణాల మీద విపరీతమైన ఒత్తిడి పెరగబోతా ఉంది. అంటే గ్రామాల నుంచి ఏదో ఉపాధితో పట్టణానికి వెళ్ళిపోతా ఉన్నారు. వ్యవసాయ రంగంలో గనక రైతులను గనక బతికే పరిస్థితి లేకుండా చేస్తే రాబోయే 20 సంవత్సరాల్లో పట్టణాల్లో నివసించే పరిస్థితి ఉండదు. ఇప్పటికే 1 కోటి దాటిన నగరాలు భారతదేశంలో 7 నగరాలు తయారయ్యాయి. ఇక ఢిల్లీలో అయితే 3 కోట్ల జనాభా, బాంబేలో అయితే 2.5 కోట్లు, కోల్కతాలో అయితే 2 కోట్లు, చెన్నైలో అయితే 1.5 కోటి పైన, బెంగళూరులో 1.5 కోటి, హైదరాబాద్లో ప్రధాన నగరంలో 1 కోటి మంది, చుట్టుపక్కల ఒక 50 లక్షల మంది. రాబోయే 20 సంవత్సరాల్లో ఈ నగరాల్లో ఒక్కో నగరంలో 5 కోట్లు 6 కోట్ల మంది జనాభా పోగే అవకాశం ఉంది. అంత జనాభా ఒక్క చోట ఉన్నారంటే అనేక సమస్యలు వస్తాయి. గ్రామీణ ప్రాంతాలు ఖాళీ కాకుండా చూసుకోండి. వ్యవసాయ రంగాన్ని బతికించండి. వ్యవసాయ రంగం లాభసాటిగా మారాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ప్రతి మేధావి కామెంట్ చేయండి.